హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. సో మనందరినీ ఎంతగానో మ్యాజిక్స్ తో అలరించిన హేమంత్ గారు ఇప్పుడు ఒక ఫ్రెండ్ తో, అంటే అల్లరి ఫ్రెండ్ తొంటరి ఫ్రెండ్ అనుకోవచ్చు, ఆయనతో పాటు మరింత ఎంటర్టైన్మెంట్ ఇస్తానంటున్నారు. మరి ఆ ఫ్రెండ్ ఎవరో తెలుసుకుందామా? చలో. హలో హేమంత్ గారు. హాయ్ అండి. హలో. అబ్బో, ఫ్రెండ్ అంటే ఎవరో అనుకున్నానండి. ఇతగాడా? ఎవరండి ఇతను? నాకు తెలియదు అసలు. చెప్పండి. ఎందుకు అలా చూస్తున్నావు? తెలియదు అంటదేంట్రా? తెలియదు అంటదా? ఏమో నాకేం తెలుసు, నీకు తెలుసా? బాగా తెలుసురా నాయన. ఎవరు? నా మరదలే. అందుకే వరదలు వచ్చినాయి ఆంధ్రాలో. అయ్యి బాబోయ్, మొన్న కదా ఇంటర్వ్యూకి వచ్చాం, మర్చిపోయావు అప్పుడే డార్లింగ్. తప్ప అలా అనకూడదు. మళ్ళీ విక్రమ్ టీవీ వాళ్ళు మనల్ని ఇక్కడికి పిలిచారు. దేనికిరా? దేనికంటే కొంప తీసి కొడతారా? ఎందుకు కొడతారా? మొన్న నువ్వు చేసిన కామెడీ అలాగే ఉంది కదరా. నేను చేసిన కామెడీ అలా ఉందా? అవునరా నాయన, కాంపిటీస్ కొట్టడానికి పిలుస్తారేమో చూసుకో. ఏం కొట్టడానికి కాదు, మన కామెడీ మన ఆడియన్స్ కూడా అందరికి నచ్చిందంట. నేను నమ్మనరా రే, నిజం రా, నిజంగానే అందరికి నచ్చిందంట, అందుకే మళ్ళీ పిలిచారు. అవునా? అవును. అవునవును. ఏంటి పీకే, ఎలా ఉన్నావు? సూపర్ ఉన్నా. నువ్వు ఎలా ఉన్నావు? నేను బాగున్నా. నిజంగా బాగున్నావా? ఏరా నిజంగానే బాగుంది. ఏమైంది? నాకు డౌట్ ఏరా నాయన. దేనికిరా? దగ్గుతున్నాను. అయ్యి బాబోయ్, ఏమైంది డార్లింగ్? నువ్వు సన్నగా అయిపోయావని నేను నీ మీద బెంగ పెట్టుకున్నా. నీ మీద బెంగ పెట్టుకుని నేను సన్నగా అయిపోయా. తెలుసులే, వెనకాల నుంచి ఏదో పీకేసినట్టు ఉన్నారులే. ఏంట్రా? ఏం పీకేర్రా? ఏమో నాకేం తెలుసురా, నువ్వే పీకుంటావు బ్యాగ్ లో ఉన్నప్పుడు. దూది. నేనేం పీకలేదురా నిజంగా, నాకు తెలుసురా నువ్వేం పీకలేవు అని. రే అది కాదురా నేను చెప్పేది, నీ బాడీ నుంచి నేనేం పీకలేదు అంటున్నా, నాకు తెలుసులేరా. సరే అయితే సరే, మరి మేడం వచ్చారు ఇక్కడ, మళ్ళీ మనల్ని పిలిచారు. దేనికిరా? అదేరా మళ్ళీ అందరినీ నవ్వించడానికి. మరప్పుడు నువ్వెందుకు వచ్చావు? అంటే నేను కూడా అందరితో పాటు కాసేపు సరదాగా నవ్విద్దామని మన ఆడియన్స్ ని. ఆడియన్స్ హాయ్, ఒకసారి మనం వచ్చేసాం కాబట్టి అందరికి వెల్కమ్ చెప్పాలి. మనల్ని మరోసారి పిలిచారు కాబట్టి. అవునా? అవును, అందరికి వెల్కమ్ చెప్పాలి. ఎవరికేంట్రా? ఇక్కడ మన కెమెరామెన్లు ఉన్నారు కదా, వాళ్ళకి మన యాంకర్ గారికి అలాగే చూస్తున్న ఆడియన్స్ కి అందులో పెద్దవాళ్ళకి పిల్లలకి, మీ తాతకి, మీ మామకి, మీ ముత్తాతకి అందరికి చెప్పరా? అలా కాదురా, మనం అందరికి వెల్కమ్ చెప్తేనే వాళ్ళందరూ మనల్ని ఆదరిస్తారు. అవునా? అవును, అందరికి చెప్పాలి. హాయ్ హాయ్. సరే మాట్లాడు. మన కేజే గారు ఉన్నారు ఇక్కడ, యాంకర్ గారు. హలో. హలో. ఏంటి ఈ మధ్య చాలా ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? నేను ఎప్పుడు అయ్యాను రా? అదే, అబ్బో, నీ ఆవేశం చూసి తుప్పుకుని పోదాం అనుకున్నానుగా. అయ్యో బాబోయ్, ఏమైంది? నేను అప్పుడే ఫోన్ మన ఇద్దరు పెళ్ళి అయ్యేదాకా. అవును, పెళ్ళంటే ఏంటి? పెళ్ళంటే తెలియదు అంటారు ఈ అమ్మాయికి. కనీసం ఫస్ట్ నైట్ అన్నారే తెలిసే ఉంటుందిరా. తప్పు, అట్లా మాట్లాడకూడదు. మనం ఇక్కడ చాలా మంది అందరు ఆడియన్స్, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ చూస్తూ ఉంటారు కాబట్టి మనం పద్ధతిగా మాట్లాడాలి. నాకు తెలుసు, మరి తెలిసినప్పుడు ఎలా పడితే అలా మాట్లాడుతావంటరా? అదిగో మాట్లాడు. నీ పేరేంటి? నా పేరు కదా అడుగుతుంది, నీ పేరే చెప్పు. మరి నీ పేరేంటో మన ఆడియన్స్ కూడా అందరికి చెప్పాలి కదా. చెప్పైనా చెప్పేసే, నీ పేరేంటి? నా పేరు చెప్పరా? నా పేరు డకోటా. ఏం నీ పేరు డకోటానా? అవునరా డకోటా. నీ పేరు కదరా డకోటా, నన్ను పిలుస్తే ఉంటారా డకోటా అని. నిన్ను చూసి ఆ పేరు పెట్టుకున్నారా? నన్ను చూసి ఆ పేరు పెట్టుకున్నావా? సరే, ఇదంతా కాదు, సరే మాట్లాడి. ఓకే, చెప్పండి మేడం. హాయ్ డకోటా. హాయ్. ఏంటి నీకు పీకే సినిమాలో అమెరికన్ లాగా ఉన్నాయి చెవులు? నిజంగానా? ఎవరో మెలిపెట్టి బాగా. ఏం కాదు, నేను హీరోలా ఉంటానని అలా పెట్టుకున్నా. ఏ మూవీలో? ఏంటి పీకేలోనే మీరే అన్నారుగా, అమీర్ ఖాన్ హీరోనేగా అందులో. అది కూడా తెలియదు అంటారు ఈ అమ్మాయికి. ఏమరా నాకేం తెలుసు, సినిమా నాలెడ్జ్ లేదేమో. ఏమరా మరి నాకేం తెలుసు. నీకు ఇష్టమైన యాక్టర్ ఎవరు? నాకు ఇష్టమైన యాక్టరా? ఇంకెవరు? ఈడే. నేనా? నిజంగానా? అవును, ఎప్పుడు చూసినా వాళ్ళ ఆవిడ దగ్గర నటిస్తా ఉంటాడు. రే తప్పు, మన పర్సనల్ విషయాలు ఇలా బయట అందరికీ చెప్పకూడదు. చెప్పు, నవ్వించడానికి వచ్చావు, కామ్గా ఉంటావేంటి? చెప్పాలా డకోటా? అసలు ఎంతకు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నేను ఎందుకు వచ్చానంటే, ఈ రోజు కొంచెం వెరైటీగా స్పెషల్ గా మిమిక్రీ చేద్దామని వచ్చాను రా. నీకు రాదు కదరా? అంటే నాకు వచ్చిరా, నేను చేస్తాను, ట్రై చేస్తా, నమ్మమాకండి.
నమ్ముతాను నీలాంటి డకోటా నిన్ను నమ్మను నేను. అయ్యి బాబోయ్ హేమంత్ గారిని నమ్ముతా. అంతేలే. ఏంట్రా పిల్లలు ఎప్పుడు మొగుళ్ళు నమ్మరు. అబ్బో అందుకని సెకలు చాలా నమ్మట్లేదు. ఉన్నాయి.